వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్ లో కూడా నెమ్మదిగా విస్తరిస్తున్న కరోనా వైరస్. వ్యాధిగ్రస్తుల సంఖ్య 43కు పెరిగిందన్న కేంద్ర ఆరోగ్య శాఖ. సీఎం జగన్ ను కలవడానికి క్యాంప్ ఆఫీస్ కు వెళ్లిన సుబ్బారామిరెడ్డి. రాజ్యసభ సీటు ఆశిస్తున్నారంటూ ఊపందుకున్న ఊహాగానాలు. తండ్రి మృతదేహం చూడడానికి శ్మశానానికి చేరుకున్న అమృత. బంధువుల ఆగ్రహంతో వెనుతిరిగి వెళ్లిన మార్తిరావు కూతురు. నకరికల్ హోలీ వేడుకల్లో అపశృతి. పోలీసులు హోలీ ఉత్సవాలను అడ్డుకున్నారంటూ ఆందోళనకు దిగిన యువకులు. డీటెయిల్స్ చూస్తే 100కు పైగా దేశాలకు విస్తరించి దాదాపు 4000 మందిని పొట్టనబెట్టుకున్న ప్రాణాంతక కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఇండియాలో 43కు పెరిగింది. తాజాగా జమ్మూ కాశ్మీర్లో తొలి కేసు నమోదైందని, 63 ఏళ్ల మహిళకు వైరస్ పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ కొద్దిసేపటి క్రితం వెల్లడించింది. ఢిల్లీ, యూపీల్లోనూ 2 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఇరాన్ నుంచి వచ్చిన జమ్మూ మహిళకు వ్యాధి నిర్ధారణ అయిందని, ప్రస్తుతం ఆమెకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చికిత్సను అందిస్తున్నామని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించింది. కాగా నిన్న కేరళకు చెందిన ఒకే కుటుంబంలో 5గురికి వైరస్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో 2 వయసు 90 సంవత్సరాలు దాటి ఉండడంతో వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి సీఎం క్యాంప్ ఆఫీస్ కు కాంగ్రెస్ నేత సుబ్బరామిరెడ్డి వెళ్లారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఆసక్తి రేపుతోంది. వచ్చే నెలలో సుబ్బరామిరెడ్డి రాజ్యసభ పదవీకాలం ముగుస్తుంది. దీనిపైనే ఆయన చర్చలు జరుపుతున్నారా అన్న ఉత్కంఠం నెలకొంది. కాగా త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి వైసీపీ అభ్యర్థులు ఎవరనే విషయం ఇప్పటికే జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, గుంటూరు నేత అయోధ్య రామిరెడ్డిలను సీఎం జగన్ రాజ్యసభకు పంపనున్నట్లు సమాచారం. మరో సీటు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి లేదా రిలయన్స్ ఇండస్ట్రీ కార్పొరేటర్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు ఎంపీ పరిమళ సత్వానికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మార్తిరావు అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీ పోలీస్ భద్రత నడుమ తండ్రి అంత్యక్రియలకు హాజరైన అమృతను అడ్డుకున్నారు మార్తిరావు బంధువులు, సన్నిహితులు. తీవ్ర ఉద్రిక్తత నడుమ కడసారి తండ్రి మృతదేహాన్ని 1 నిమిషం చూసేందుకు అనుమతించారు పోలీసులు. గో బ్యాక్ అమృత అంటూ బంధువులు నినాదాలు. ఉద్రిక్తత పరిస్థితుల నడుమ తండ్రి మృతదేహాన్ని చూడకుండానే వెనుతిరిగింది అమృత. అన్న నువ్వు అటేలో పంపిస్తాను, కార్లో పోతుంది డైరెక్ట్ కొంచెం చెయ్యి. అరిజు అడిగిపోరా నాయన, ఇక్కడ నేను తీస్తాను. అడిగో ఉరుకు. అయ్యా కాదు
నల్లగొండ జిల్లా నకరేకల్లో ఈ రోజు హోలీ ఉత్సవాల్లో పోలీసులు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడంతో నకరేకల్ సెంటర్ ఉధృతంగా మారింది. దాదాపుగా 300 మంది 45 నిమిషాల పాటు ధర్నా చేశారు. పోలీస్ డౌన్ డౌన్ అని నినాదాలతో హోరెత్తించారు. ఈ రోజు నకరేకల్లో హోలీ ఉత్సవం చేస్తున్న సందర్భంలో ఉత్సవ కమిటీని దుర్భాషలాడుతూ ఉత్సవాన్ని ఆపారు. దాంతో ఉత్సవ కమిటీ పోలీసులు అతి ఉత్సాహాన్ని ఖండిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వీరేశం మీడియాతో మాట్లాడుతూ ఈ తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసు ఉంది కానీ నకరేకల్లో మాత్రం పోలీసు ప్రజలపై మరియు ప్రజాప్రతినిధులపై మహిళలపై దుర్భాషలాడుతూ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, హోలీ రోజు ఎలాగైనా ఉత్సవ కమిటీని రెచ్చగొట్టే కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆయన చర్చలకు దించుతుందా చాలా దగ్గర ఆడుతున్నారు. ఈ విధంగా జరగట్లేదు. బాధ్యత గల పౌరులు అంటున్నారు. కుటుంబం బాధ్యత లేకపోతే అప్పులు ఉన్నంత వరకు బాధ్యతలు మార్పించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఏదో మసలు పెట్టుకొని పోలీసుల దౌర్జన్యం పోలీసుల వైఖరి అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ అసలు పోలీసు అనేటువంటి పదానికి అర్థాన్ని లేకుండా చేసినటువంటి ఒక పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి వాతావరణం తీసుకొచ్చి ప్రజలకు ఫ్రెండ్లీ పోలీస్ అంటే పోలీసు వ్యవస్థ మీద ఒక విశ్వాసం కల్పిస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉండేటువంటి ఈ ఇద్దరు అధికారులు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇప్పుడే కాదు, ఈ ఇద్దరు అధికారులు కూడా తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు కూడా ఇక్కడ అధికారులుగా పనిచేసి ఆనాడు తెలంగాణ ఉద్యమకారులపైన కూడా ఇదే దురుసు ప్రదర్శించారు. దీంతోపాటు రూరల్ సిఐ ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ప్రాంత సిఐ అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారులపైన అనేక లాఠీ దెబ్బలు కొట్టినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరు కలిసేసి ఇక్కడ నకరేకల్ నియోజకవర్గంలో ఒక 6-7 నెలల నుంచి బీభత్సం సృష్టిస్తూ దాదాపు ఇట్లాంటి ఉత్సవాలను ఆపడంతో పాటుగా అమాయకులపైన, ప్రజాప్రతినిధులపైన కూడా విపరీతమైనటువంటి కేసులు పెట్టి, డివిజన్లు పెట్టి నానా చిత్రహింసలు పెడుతున్నటువంటి ఒక పరిస్థితి. ఈ పరిస్థితి మారాలి. ఎక్కడో ఒక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులు, వీళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్లు, వీళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్స్
వీళ్ళు ప్రజలపైన చేస్తున్నటువంటి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో రంగుల హోలీ పర్వదినాన్ని కొత్తపల్లి పట్టణ ప్రాంతంలో వాడవాడలా రంగులమయమయ్యాయి. చిన్న పెద్ద అంతా కలిసి రంగులు పోసుకుంటూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. కొత్తపల్లి పట్టణ గ్రామ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. వెనుకకు జరగండి, నేను ఎక్కడికి పోవాలటు వెనక్కి జరగండి హ్యాపీ హోలీ. స్నేహబంధం ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశము అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. ప్రతి ఒక్కరు కూడా అంటే లేని వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆ అన్నం కోసము, ఒక్క పూట అన్నం కోసము ఎంతో మంది ఎంతో విధాలుగా ఎంతో కష్టపడుతున్నారు. ఆ మెయిన్ ఉద్దేశంతో మేము దీన్ని జర్నీ చేస్తున్నాము. దీంతో పాటుగా బ్లడ్ డొనేషన్స్, బుక్స్ డొనేషన్స్, బ్లాంకెట్స్ డొనేషన్స్ చాలా చేస్తున్నాము కార్యక్రమాలు. మేము మా జర్నీలో చాలామంది సహకరిస్తున్నారు. అందరూ కూడా మాకు కలిసి జర్నీ చేస్తున్నారు. ఈ బంధాన్ని, స్నేహబంధం ఫౌండేషన్ని అందరం కూడా కలిసి దిగ్విజయంగా చేయాలని మేము అనుకుంటున్నాం. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుందని చెప్పేసి అన్నారు కదా. అవును, హోలీ ఆడొద్దు అని చెప్పేసి మన దేశ ప్రధాని ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? హోలీ అనేది మన యొక్క హిందువులకు పవిత్రమైన పండుగ. సరే, మన ప్రధానమంత్రి గారితో మేము అందరం ఏకీభవిస్తున్నాం. అట్ ద సేమ్ టైం దానికి ప్రికాషన్స్ తీసుకుంటూ మేము హోలీ ఆడాలనుకుంటున్నాం. అందరం మన సహజమైన రంగులతోని అందరం కలిసిమెలిసి ఆడుకుంటే ఆ సంతోషంతో ఈ కరోనా వైరస్ని దూరం చేస్తామని మేము ఈ స్నేహబంధం ఫౌండేషన్ తరఫున సవినయంగా మనవి చేస్తున్నాం. కరోనా వైరస్ అనేది మనం చూసి భయపడిపోవాలి, మనం దాన్ని చూసి భయపడి వేడుకలకు దూరంగా ఉండడం అనేది మా ఉద్దేశంగా కరెక్ట్ కాదనిపిస్తున్నది. సో సంబరాలు చేసుకుంటూ దాని ప్రికాషన్స్ తీసుకొని మన యువతను మోటివేట్ చేయడానికి మేము రాజేంద్రనగర్ మండలంలోని మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలో కాటేడాన్ పారిశ్రామిక వాడలో విద్యుత్ ఘాతంలో బీహార్కు చెందిన సూరజ్ అనే కార్మికుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన స్వస్తిక్ ఆయిల్ కంపెనీలో చోటు చేసుకుంది. యజమాని నిర్లక్ష్యం కారణంగా కార్మికుడు మృతి చెందాడని బంధువులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కార్మికుని మృతితో కార్మిక సంఘాల నేతలు కంపెనీ ఎదుట ఆందోళన నిర్వహించారు. कंपनी में ना है का बेटा है, क्या है, कुछ तो कजिन नहीं, सेठ 9:30 बजे मर गया. अभी तक कुछ तो आके कुछ तो उनके लिए तो कुछ फिक्र तो रहना, हमारा लेबर मर गया बोल के. इमीडिएट एम्बुलेंस को हुआ है, उसको हॉस्पिटल एम्बुलेंस भी नहीं है. कौन बोले नहीं आया? भाई नहीं आया. आप है ना, एम्बुलेंस नहीं आया. कुछ नहीं पूछो जरा, किससे भी आया एम्बुलेंस आया, एम्बुलेंस आके गया यहाँ से. एम्बुलेंस आया
सांसें चल रहा तो इसको बाहर लेके जाओ। तो मैं पूछा क्या कोई चेक करना नहीं आया? तो बोल रहा एम्बुलेंस आके चेक करके क्या? वो बोल रहा नहीं मालूम मेरे को अभी, तो तुम बाहर दिखा लो बोल के। क्या निकालो बाहर? इसे मेरे साथ बॉडी को बाहर निकाल दे। हाँ बॉडी को बाहर निकालो बोल के ये मोटू बोला। अच्छा ओनर आके चेक करा यहाँ पे? हाँ ओनर आके चेक करके गया। ओनर आके बॉडी को देख के चले गया? देख के चले गया। कुछ भी उन्हें किसी को भी नहीं बुलाया? नहीं बुलाया। या फिर एम्बुलेंस किसी को भी नहीं बुलाया? नहीं बुलाया। आप लोग कुछ भी नहीं बोले? नहीं वो डॉक्टर आके देख के गया। डॉक्टर आके देखने जब ओनर थे? हाँ जब ओनर थे यहाँ पे? ऑनर ने हम लोग भी आए तो जिसके साथ में काम कर रहे थे चेक करा जब ओनर था यहाँ पे प्रेजेंट, जब था इधर? नहीं हमारा अभी सेट ही नहीं हमारा। కరోనా వైరస్ కారణంగా వరంగల్ కమిషనర్ డాక్టర్ రవీందర్ ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసులు అధికారులు సిబ్బంది ప్రకృతి సహజ సిద్ధమైన పసుపుతో హోలీ పండుగను నిర్వహించుకోనున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ముందుగా అధికారులు సిబ్బందికి పసుపుతో తిలకం దిద్ది నమస్కారంతో కూడిన హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ చిన్నారులకు మిఠాయిలను అందజేశారు. ఈ పర్యాయము పంచాయతీ పురపాలక సంఘ ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ అధికారులు నిర్వహిస్తున్నారా లేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నారా అంటూ ఎలక్షన్ కమిషన్ కి సూటిగా ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఆయన మాట్లాడుతూ ఈ పర్యాయము పంచాయతీ మున్సిపాలిటీ ఎలక్షన్లు వైకాపా ప్రభుత్వమే నిర్వహిస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థమవుతోందని, అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం నామమాత్రంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ ఎలక్షన్లో అటు పంచాయతీలోనూ ఇటు పురపాలక సంఘంలోనూ తమ అభ్యర్థులనే ప్రజలే అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల అధికారంలో ఉంటే ఒక్క దగ్గర కూడా మద్యం పంపిణీలు కావచ్చు, డబ్బు పంపిణీ కావచ్చు ఎలాంటి లేదు. అదేవిధంగా 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఎక్కడ కూడా సరే ఒక్క రూపాయి కూడా పంచిన పాపం లేదు. ఎవరు పంచారు ఈ రాష్ట్రంలో? వైసీపీ ప్రభుత్వం పంచుకుని వైసీపీ నాయకులు పంచారు. వైసీపీ కార్యకర్తల మధ్య డబ్బు పంపిణీ చేశారు. కోట్లాది రూపాయలు పంపిణీ చేసి మీరు గెలుచుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు లోకల్ బాడీలో కూడా చేయాలని చూస్తున్నారు మీరు. ఎందుకంటే వార్డు వాలంటీర్లు అడ్డం పెట్టుకుని. ఇవన్నీ కూడా మేము ఒకటే కోరుతున్నాం, నిష్పక్షపాతంగా పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగానికి మేము హెచ్చరిస్తున్నాం, మీ పద్ధతులు వైసీపీ కార్యకర్తల్లాగా మీరు పనిచేయకండి. మీరు నీతి నిజాయితీగా మీ యొక్క ఉద్యోగం పోలీస్ డిపార్ట్మెంట్ గా పనిచేయండి. ఆ తర్వాతనే మీకు, లేకుంటే ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము హెచ్చరిస్తూ, మరి ఈ రోజు ఈ కాళహస్తి నియోజకవర్గం కదా రాష్ట్రం మొత్తం కూడా జన సైనికులు బీజేపీ నాయకులు కలిసి మరి ఇద్దరు కూడా ఇరు పార్టీలు కూడా ఇప్పుడు వస్తున్న లోకల్ బాడీ ఎన్నికలే కాదు, ఏ కార్యక్రమైనా కూడా నిన్న రాష్ట్ర పార్టీలు రెండు కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రానున్న రోజులు ఏ కార్యక్రమైనా ఈ యొక్క ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తా ఉంది. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన సైనికులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా చిత్తశుద్దితో పనిచేయాలి. ఈ ప్రభుత్వాన్ని మనం ఎక్కడికక్కడ ఎదుర్కొనేటటువంటి పరిస్థితి మనం తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ఈ యొక్క సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు. అతివేగంగా వెళుతున్న కంటైనర్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. శంషాబాద్ మండలం నుండి షాబాద్ వైపు వెళుతున్న కంటైనర్ అతివేగం కారణంగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. కంటైనర్ ఢీకొనడంతో ఈ చెట్టు అమాంతం షాబాద్ నుండి శంషాబాద్ ఓ వైపు వెళుతున్న మారుతి ఆల్టో కార్ పైన కుప్పకూరింది. ఈ ప్రమాదంలో ఆల్టో కార్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ట్రాఫిక్ ని దారి మళ్లించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూశారు.
ఇక్కడ కూడా ఏం చేయాలి తెలుసా, ప్రకృతి సిద్ధంగా అయింది కదా, వెంకటేశ్వరుడు కేసీఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ చంద్రంపేటలో 18 సంవత్సరాల మెరుగు అనిల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనిల డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం. ఇంట్లో కుటుంబ పరిస్థితి బాగలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం. గోషమహల్ ఏసీపీ నరేందర్ రెడ్డి డివిజన్ పరిధిలోని హబీబ్ నగర్ కు చెందిన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా ఉండాలని హెచ్చరించారు. अपना एरिया में महीने में 150 कैमरा आ जाए। पूरा के हिसाब से होते रहता अपना एरिया में महीने में 150 कैमरा आ जाए। 150 महीने में 150 ऐसा एक कांसेप्ट लगा दिए कैमरा के। నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో దిశ నిందితుడు చెన్నకేశవ తండ్రి కుమ్మరయ్య మరణించాడు. గత కొన్ని నెలల కిందట రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా కోమాలోకి వెళ్లిపోవడం జరిగింది. పరిస్థితి విషమించి మధ్యాహ్నం మరణించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్లో కూడా నెమ్మదిగా విస్తరిస్తున్న కరోనా వైరస్, వ్యాధిగ్రస్తుల సంఖ్య 43కు పెరిగిందన్న కేంద్ర ఆరోగ్య శాఖ. సీఎం జగన్ ను కలవడానికి క్యాంప్ ఆఫీస్ కు వెళ్లిన సుబ్బారామిరెడ్డి, రాజ్యసభ సీటు ఆశిస్తున్నారంటూ ఊపందుకున్న ఊహాగానాలు. తండ్రి మృతదేహం చూడడానికి శ్మశానానికి చేరుకున్న అమృత, బంధువుల ఆగ్రహంతో వెనుతిరిగి వెళ్లిన మార్తిరావు కూతురు. నకరేకల్ హోలీ వేడుకల్లో అపశృతి, పోలీసులు హోలీ ఉత్సవాలను అడ్డుకున్నారంటూ ఆందోళనకు దిగిన యువకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.